మూడో సోమవారం ముక్కంటిని దర్శించుకోవాలన్నటువంటి ఉత్సుకత భక్తులందరినీ కూడాను శైవ క్షేత్రాల వైపు అర్ధరాత్రి నుంచి నడిపించడంతో ఈరోజు దేవాలయాల్లో మాత్రం క్యూ లైన్లో భక్తులు బారులుదేరారు. మూడో సోమవారం పర్వదినాన ఆ స్వామివారి ఆలయానికి సకటుపేద సపరివార సమేతంగా వెళ్ళి దర్శించుకున్నట్టయితే ఆ కుటుంబాలకు మంచి జరుగుతుందన్నట్టు వారి ఆకాంక్షకు అనుగుణంగా ఏదైతే కాశీబొక్క వెంకటేశ్వర స్వామి ఘటన ఉందో ఆ ఘటనను ప్రాతికం తీసుకొని ఈరోజు దేవాలయ వద్ద మాత్రం భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దర్శన భాగ్యం కలిగించేందుకు పోలీసులు, ఆలయ నిర్వాహకులు, అదే పాలక మండలి సభ్యులు అందరూ చేసుకునే నిర్ణయమే. ఈరోజు మాత్రం భక్తులు శీఘ్ర దర్శన భాగ్యం కలిగేందుకు మాత్రం ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇక్కడ గనక దర్శనానికి వస్తే కనీసం 3-4 గంటల పాటు పరికాపులు పడేసే పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం క్యూ లైన్ యథేచ్ఛగా వెళ్తూనే ఆ స్వామివారిని దర్శించుకునేందుకు అవసరమైన చర్యలు పాలక మండలి నియామకం, పోలీసులు భద్రత చర్యల ఒకవైపు చూస్తే కనుక భక్తులకు మాత్రం ఈరోజు స్వామివారి ఆ నిజరూప దర్శనం శీఘ్రంగా లభించే అవకాశం కలుగుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం ఎన్ని గంటలకు వచ్చారు స్వామి క్యూ లైన్లోకి? మొదటితో పోస్తే ఆ స్వామివారి దర్శనం ఎంతసేపట్లో అవుతుంది? 10 నిమిషాలు అవుతుంది స్వామి. 10 నిమిషాలు అవుతుంది. అంటే ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి దర్శనం? 7 గంటలకు వచ్చారు స్వామి. ఇప్పుడు లైన్లోకి వచ్చాం. మునుపుడితో పోల్చుకుంటే శీఘ్ర దర్శన భాగ్యం అవుతుంది స్వామి, బాగానే అవుతుంది. ప్రస్తుతం మాత్రం ఉమారుద్ర కోటేశ్వర ఆలయంకి వెళ్తే మాత్రం భక్తులు గంటల తరబడి దర్శనం కోసం పరితపించే పరిణామాలు ఉండే. కానీ ప్రస్తుతం మాత్రం అటువంటి పరిణామాలు లేకుండా శీఘ్రంగా దర్శనం కలిగించే విధంగా చర్యలు చేపట్టారంటే వారి ఆనందం మాత్రం అవధులు లేవని చెప్పుకోవచ్చు. చూస్తే కనుక ఈ కోటేశ్వర ఆలయంలో మూడో స్వామివారిని దర్శించుకునే భక్తులు పరితపిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈరోజు ఇక్కడ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, ఆ స్వామివారిని ఈరోజు దర్శించుకుంటే ఏం కలుగుతుందని ఆశగా ఎదురొస్తుంది సార్. ఈరోజు శివుడికి ఇష్టమైన పర్వదినం సార్. జనాలు కూడా బాగానే తాకిడిగా ఉంది, కిందటిసారి కంటే ఎక్కువగానే వస్తున్నారు. ఈరోజు శివుడికి ఇష్టమైన పర్వదినం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మూడో సోమవారం నాడు, ఈ పౌర్ణమి అయిపోయిన మూడో సోమవారం నాడు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవడానికి అందరూ ఆహ్వానితులే సార్. అంటే పౌర్ణమి ముందొచ్చే సోమవారంకి ఉన్నటువంటి ఆదరణకి పౌర్ణమి పోయిన తర్వాత వచ్చినటువంటి సోమవారం ఆదరణకి చాలా తేడా ఉంది. ఎక్కువగా వస్తారు సార్. పౌర్ణమి చేసుకున్న తర్వాత ఈ సోమవారం ఎక్కువగా వెళ్ళాలని ప్రజల్లోనూ ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈ మూడో సోమవారం ప్రతి ఒక్కరు రావడానికి ప్రయత్నిస్తారు సార్. కనుక సోమవారం పర్వదినాన ముక్కంటికి ఇష్టమైనటువంటి ఈ దేవాలయానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ సోమవారం పరితపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం పాలక మండలి నియామకాలు ఈరోజు ఆలయాలకి భక్తులు వచ్చి శీఘ్ర దర్శనం చేసుకుని వెళ్ళే అదృష్ట భాగ్యం కలిగింది అనుకోవచ్చు. చాలా బాగున్నాయి సార్ ఏర్పాట్లన్నీ. అంటే కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఏర్పాట్లు, అంతా భక్తులకు సౌకర్యాలు, తర్వాత నదిలో దీపాలు విడిచిపెట్టడానికి అదంతా ఆ మెట్లంతా బాగు చేపించి నది పరిశుభ్రం చేపించి అక్కడ రష్ లేకుండా పార్కులోంచి దారిచ్చి, అంటే రేపొద్దున ఏదైనా విపత్తులు రావచ్చని చాలా జాగ్రత్తగా పోలీసు వారు కూడా చాలా చక్కగా చూస్తున్నారు. మునుపుడితో పోల్చుకుంటే ఉమారుద్ర కోటేశ్వర ఆలయంతో పాటు దేవాలయాల తల ముఖ చిత్రాలే మారిపోయే పరిస్థితి ఉందా? చాలా బాగున్నాయి. మన నరేంద్ర మోడీ గారు సౌజన్యంతో చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. గుళ్ళు పరిశుభ్రంగా ఉండడం కానీ, టాయిలెట్లు కానీ, లేకపోతే గుడిదలుగా పెయింటింగు, అక్కడ లోపల సౌకర్యాలు పరిశుభ్రంగా చాలా బాగుంది. ఎందుకంటే మన సనాతన ధర్మం కాపాడడానికి నరేంద్ర మోడీ గారు చాలా కృషి చేస్తున్నారు. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడాను చాలా చక్కగా అన్నమాట ఏర్పాట్లు, ఎక్కడ రాజీ లేదు. ఎందుకంటే మన సనాతన ధర్మం మనమే కాపాడుకోవాలి. ఇతర మతాలు వచ్చి మనం చొచ్చుకుపోతున్నాయి కనుక మన ధర్మాన్ని, మన భక్తుల్ని మనం కాపాడుకోవాలి కనుక చాలా ప్రయత్నంలో భాగంగానే కూటమి ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దేవాలయాల పరిరక్షణ కోసం చూస్తున్నటువంటి ఏదైతే ఈ ఆదరాభిమానాలు ఉన్నాయో ఈరోజు హైందవ తత్వం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుందని భావిస్తున్నారు. చాలా నమ్మకం అయితే ఇప్పుడు వచ్చింది, పూర్తి నమ్మకం. ఎందుకంటే ఇది వరకు గవర్నమెంట్లు వేరే మతాలకు సంబంధించిన గవర్నమెంట్లు, ఇప్పుడు పూర్తిగా హైందవ తత్వం అన్నమాట. మోడీ గారు దాన్ని బాగా డెవలప్ చేశారనమాట. భక్తులు కూడాను ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా పెరిగారు. ఎందుకంటే మన మతాన్ని అంతం చేయడానికి క్షుద్రశక్తులు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. మోడీ గారు వచ్చిన తర్వాత మనం హైందవ మతాన్ని, మన ధర్మాన్ని
ముందుకు తీసుకొచ్చి కాపాడడానికి అనమాట. ఇప్పుడు ఈ పునాదులు ఇవి. ఇప్పుడు మనం కాపాడుకోకపోతే నెక్స్ట్ తరాలు మన మతాన్ని అంతరించేటట్టు వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈరోజు ఉమారుద్ర కోటేశ్వర ఆలయంకి 3వ సోమవారం భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నారు. దీనికి కాశీబుగ్గ ఘటన ఒక కారణం అనుకోవచ్చు. అది ఒక కారణం. తర్వాత భక్తులు కూడాను కొంచెం భయపడ్డారు అక్కడ. అంటే అది మన గవర్నమెంటు ఏర్పాట్లు అయితే బాగానే చేశారు. అక్కడ కెపాసిటీ తక్కువ కనుక ఆ హఠాత్ మరణం జరిగింది. యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాబట్టి ఏ టెంపుల్ దగ్గర కూడా మళ్ళీ ఆ ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు, ఆలయ నిర్వాహకులు, ట్రస్ట్ సభ్యులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు భక్తులకు శీఘ్ర దర్శనం భాగ్యం కలిగే అవకాశం కలిగింది. చాలా మట్టుగా అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ రాజీ పడకుండా పోలీసులు అది కూటమి పాలక మండలి, టెంపుల్ కమిటీ అంతాను ఏ అసౌకర్యాలు లేకుండా శీఘ్ర దర్శనం అనమాట. 3వ సోమవారం అంటే మామూలుగా ఉండదు. అలాంటిది సౌకర్యాలు ఎక్కువ చేయడం వల్ల మనకి కొంచెం పలచబడినట్టు కనిపిస్తుంది. కానీ ఇంకా స్కూల్స్ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అప్పుడు మంచి తాకిడి ఉంటుంది అనమాట. ఉదయం 3 గంటలకైతే చాలా రష్గానే ఉంది. తర్వాత ఎక్కడ ఆగట్లేదు, కంటిన్యూషన్ వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఏర్పాట్ల కారణంగానే వారికి శీఘ్ర దర్శనం భాగ్యానికి క్యూ లైన్ అలా కదులుకెళ్ళిపోతుంది. అది అంటే ఏర్పాట్ల వలన అది మనకి రష్ కనిపించట్లేదు. కంటిన్యూషన్ ఫ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఫ్లో ఆగిపోతేనే మనకి రష్ కనిపిస్తుంది. ఫ్లో వెళ్ళిపోతుంటే కనిపించదు. ఇవన్నీ కూడాను భద్రతా చర్యల నేపథ్యం భక్తులకి శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించేందుకు చేసిన ప్రయత్నంలో భాగమే. ఈ ప్రయత్నాలు అన్నీ సఫలమైనట్లే. ఎందుకంటే ఎక్కడ ఆగకూడదని కంటిన్యూ. జనాలు అయితే ఏం తగ్గలేదు, భక్తి కూడా తగ్గలేదు. 3వ సోమవారం అంటే 3వ సోమవారమే. కనుక కార్తీక మాసం 3వ సోమవారం పర్వదినాన భక్తులందరూ కూడాను ఆ సోమవారం దర్శించుకునేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయడమే. ఈరోజు భక్తులు మాత్రం శీఘ్ర దర్శనం భాగ్యాన్ని కలిగిందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం జరిగిన ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైన పోలీసులు, ఆలయ నిర్వాహకులు, అదేవిధంగా ఎవరైతే ట్రస్ట్ సభ్యులు వీళ్ళందరూ కూడాను చేసినటువంటి ఏర్పాట్లు ఈరోజు భక్తులు మాత్రం యథేచ్ఛగా క్యూ లైన్ ముందుకు వెళ్ళడం, అదేవిధంగా ఆ సోమవారం దర్శించుకుని అదృష్టభాగ్యం కలగడం, ఈ పరిణామాలన్నీ కూడా 3వ సోమవారం ముక్కంటిని దర్శించుకోవాలన్న భక్తులు ఆకాంక్షలకు అనుగుణంగానే దేవాలయాల ఏర్పాట్లు వారికి మాత్రం అదృష్టంగా భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.